Very good morning, Ravi, Raghu, Sadhu, Satish, Good Good morning, morning, sir. sir. uh, Naidu. Very good morning, guys. In the today's class, we'll know about the different loads in the static structural. How could you apply different kinds of loads, and what is the loads you could what is the loads and how it will act, and a simple beam analysis, not a simply supported beam. If you want to design a beam and if you want to check how much of shear force acting over a beam, that you will study in this, we will learn in this class. So actually in the yesterday's class, I want to discuss you about the 1D analysis. Okay, guys, in the yesterday's class, I tried to discuss with the 1D analysis, whereas at that time itself, I came to know, okay, if you people don't have enough interaction with the different modules within the ANSYS and how the loads will acted and what kinds of loads will be existed and how you have to provide and how you have to observe. If you don't have enough knowledge over the ANSYS toolbars and the static structural tools, so you can't give a good input. Okay, the finite element analysis is nothing but the numerical analysis. Whatever the numerical analysis you are doing, that is based upon your input only. మీ ఇన్పుట్ తో మాత్రమే అది తీసుకొని అక్కడ క్యాలిక్యులేషన్స్ అనేది చేసి మీకు సొల్యూషన్ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ అల్టిమేట్లీ యూ హ్యావ్ టు అనలైజ్ ద సొల్యూషన్. ఇట్ విల్ ప్రొవైడ్ అనాలిసిస్ ఓన్లీ, నాట్ ద ఫైండింగ్స్. ఫైండింగ్స్ అనేవి మీరు ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, suppose if you designed a simply supported beam, if you design a simply supported beam and you want to check different, that means you want to apply different kinds of load over it, and then you're trying to observe whether the applied loads give the good shear force or not, whether the obtained bending moment is correct or not. You have to verify, you have to check. So for that, in the next class, we will go for the 1D analysis. I will give an example. And after that, I will provide you guys about the different kinds of different kinds of examples, where you have to solve it your own. మీకు మీకు నార్మల్గా మీకు చేయడం వచ్చు కదా క్యాలిక్యులేషన్స్, షేర్ ఫోర్స్, బెండింగ్ మూమెంట్ డయాగ్రామ్ అవన్నీ గీయడం. ఓకే, సో ఒక బీమ్ అనేది ఇస్తే దానికి షేర్ ఫోర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అండ్ బెండింగ్ మూమెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం, సింపుల్. అది చాలా సింపుల్ ఎగ్జాంపుల్ అది. అట్లాంటిది యాక్చువల్గా ఫస్ట్ మీరు సాల్వ్ చేసిన తర్వాత మనం అక్కడ ఆ రిజల్ట్ ని తర్వాత ఇక్కడ వచ్చే మనకి న్యూమరికల్ రిజల్ట్ ని, ఈ రెండింటికి అసలు వ్యత్యాసం ఎంత వస్తుంది. ఓకే, యూ హ్యావ్ త్రీ కైండ్స్ ఆఫ్ అనాలిసిస్. వన్ ఈస్ experimental analysis, second is analytical analysis, and third one is the numerical analysis. Okay, you guys have త్రీ కైండ్స్ ఆఫ్ అనాలిసిస్. మనకి ఎక్స్పెరిమెంటల్ అనాలిసిస్ చేయడానికి మన దగ్గర సరిపడగా ఎక్విప్మెంట్ అనేది లేదు. అండ్ అవన్నీ కూడా ల్యాబొరేటరీలో చేయాల్సింది. ఓకే, ల్యాబొరేటరీలో తర్వాత సంగతి చూసుకుంది ఎక్స్పెరిమెంటల్ అనాలిసిస్. ప్రజెంట్ మన దగ్గర ఉన్నవి ఏంటి అంటే, మీకు వచ్చిన న్యూమరికల్ రిజల్ట్ కరెక్టా కాదా అని మీరు చెక్ చేయాలంటే you have the analytical analysis in your hand. అనలిటికల్ సొల్యూషన్స్ అనేవి మీ దగ్గర ఉన్నాయి అనుకోండి, న్యూమరికల్ సొల్యూషన్ కి అనలిటికల్ సొల్యూషన్ కి ఎంత తేడా వస్తుంది అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, సో ఇలా మనం నెక్స్ట్ క్లాస్ లోని మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి ఇస్తాను. ఆ ఎగ్జాంపుల్స్ అంటే మీరే ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ లాంటివి, అవి సాల్వ్ చేసిన తర్వాత మనకి ఆ న్యూమరికల్ కి ఎక్స్పెరిమెంటల్ కి తేడా చూద్దాం. లేదు అనుకోండి, లేదు అసలు సార్ మాకు యాక్చువల్గా మాకు ఎస్ఎఫ్డి బిఎండి అనేది రాదు, మాకు ఏదో చెప్పారు మేమేదో పాస్ అయ్యాం అని మీరు అంటే, ఒక క్లాస్ ఖచ్చితంగా మరి దానికోసం వేస్ట్ అవుతుంది. తర్వాత అది మీ ఇష్టం. నా వరకు అయితే మాత్రం మీరు రెస్పాన్స్ అనేది ఒక ఉందనుకోండి, మీ రెస్పాన్స్ అయితే మీరు అడ్వాన్స్డ్గా ఉంటే నేను అడ్వాన్స్డ్గా వెళ్తాను. లేదనుకుంటే ఏ మాడ్యూల్స్లో కొన్ని మాడ్యూల్స్ మీకు ఇంటరాక్షన్ ఇవ్వాలి. ఇంటర్న్షిప్లో 24 క్లాసెస్లోని ఆన్సర్స్లో రీసెర్చ్ చేసే అంత మనం ఈ 24 క్లాసెస్లో ప్రొవైడ్ చేయలేం. బికాస్ యూఆర్ ఫ్రమ్ ద బిగినర్. ఓకే, ఏ దానికైనా సరే త్రీ స్టేజెస్ ఉంటాయి: బిగినర్, ఇంటర్మీడియట్, అడ్వాన్స్డ్. ఇలా త్రీ స్టెప్స్ ఉంటాయి. బిగినర్, ఇంటర్మీడియట్, మనం ఎప్పటి వరకు అడ్వాన్స్డ్ అనేది ఇండస్ట్రీస్ కి, ఆర్ఎండ్కి, వాటికి ఫైండ్ అవుట్ చేసేది.
బిగినర్ ఇంటర్మీడియట్ అనేది మాత్రం స్టూడెంట్ ఇంట్రెస్ట్ని బట్టి ఇంటర్మీడియట్ స్టేజ్లోకి వెళ్ళగలడు. బిగినర్ అయితే మాత్రం మీరు యూట్యూబ్ చూసి నేర్చుకోవాలని ట్రై చేయొచ్చు, ఇట్స్ అప్ టు యూ. బట్ ఆ ప్రాబ్లం ఏమవుతుందంటే యూట్యూబ్లోకి వచ్చేసరికి మీరు ఓన్లీ యూట్యూబ్లో చూసుకుంటూ వెళ్తే కొన్ని ఛానల్స్ ఉంటాయి, దే విల్ ప్రొవైడ్ యూ ఎనఫ్ అండర్స్టాండింగ్. బట్ మీరు ఎక్కడైనా మిస్టేక్ చేశారనుకోండి, ఆ మిస్టేక్ వెళ్ళి మీరు అర్థం చేసుకోగలగడానికి మీకు మీరుగా తక్కువ టైం పడితే మీ లెర్నింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. లేదు ఒకవేళ ఎక్కువ టైం పట్టింది అనుకోండి, మీ లెర్నింగ్ అనేది స్లో అయిపోతుంది. ఏ టీచర్ ఇప్పుడు ఈ రోజుల్లో ఎస్పెషల్లీ యూట్యూబ్ లాంటి ప్లాట్ఫామ్స్, ఎడ్యుకేషన్ కోర్సెరా లాంటివి ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్స్ అనేవి ఉన్నప్పుడు కూడా స్టిల్ ద రిక్వైర్మెంట్ ఆఫ్ టీచర్ ఈజ్ ఓకే, హీ విల్ రెడ్యూస్ యువర్ టైమ్ ఓవర్ ద లెర్నింగ్. అంతే. ఎవ్వరు ఇప్పుడు మీ ఇంట్రెస్ట్ ఉంటే మిమ్మల్ని ఇలా నేర్చుకోవడం దగ్గర నుంచి ఎవ్వరూ ఆపలేరు. టీచర్ అనేవాడు మీ ఇంట్రెస్ట్ని బట్టి మీకుండే లెర్నింగ్ టైం అనేది ఉందో దాన్ని తగ్గిస్తాడు అంతే. విచ్ థింగ్ వేర్ యూ హ్యావ్ టు ఫైండ్, అది మాత్రమే టీచర్ అనేవాడు చేయగలడు. సో ఇప్పుడు ఇక్కడ కూడాను ఎస్ఎఫ్డి బిఎండి అనేది షేర్ పోస్ట్ డయాగ్రామ్, బిన్నింగ్ మెమో డయాగ్రామ్ అనేది ఇక్కడ గీయాల్సి వస్తే మీరు ఇక్కడ న్యూమరికల్ రిజల్ట్ లో మీరు చూసేది రైటా రాంగా అని అనేది మీకు ఎలా తెలుస్తుంది? ఫస్ట్ యూ హ్యావ్ టు సాల్వ్ యువర్ ఓన్. లేదు మీకు అసలు ఆ బీమ్స్ మీద అన్నిటి మీద డిఫరెంట్, అసలు యాక్చువల్గా చూడగానే ఇలా చెప్పేస్తామన్నంత మాస్టరీ ఉందనుకోండి, మీరు సాల్వ్ చేయాల్సిన పని లేదు. ఓకే, అదర్వైజ్ వాట్ ఎవర్ ద రిజల్ట్ యాక్చువల్లీ యూ విల్ అబ్టైన్, దట్ విల్ లీడ్స్ టు ఎర్రర్స్. ఓకే, ఎర్రర్స్ అనేవి వచ్చాయని అంటే మీరు చేసిన న్యూమరికల్ అనాలిసిస్ అనేవి అంతా రాంగ్ అయిపోతుంది. ఫైనల్లీ మనం చేసేది దేనికి? నాకు ఇది వచ్చు, నాకు ఈ మాడ్యూల్ వచ్చు అని చెప్పి చూపించుకోవడానికి కాదు కదా. యువర్ ఆబ్జెక్టివ్ ఈజ్ టు అబ్టైన్ ఎ రిజల్ట్ ఇన్ ద న్యూమరికల్ వే. Okay, so this is about some brief introduction about today's class and tomorrow's class also. మనం ఈ క్లాస్ లో ఏం చేద్దాం అంటే అసలు సింప్లీ సపోర్టెడ్ బీము, క్యాంటిలివర్ బీము వీటిని ఎలా డిజైన్ చేయొచ్చు, వాటిని డిజైన్ చేసిన తర్వాత లోడ్స్ యాక్చువల్గా ఎలా ఇవ్వాలి, మెషింగ్ యాక్చువల్గా ఎలా ఉంటుంది, డిఫరెంట్ సర్ఫేసెస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, వచ్చిన రిజల్ట్స్ని ప్లాట్ ఎలా చూడాలి, ఇట్లాంటివన్నీ చూద్దాం. ఓకే, ఇఫ్ టైం పర్మిట్స్ ఐ విల్ గో ఫర్ వన్ డే అనాలిసిస్ ఆల్సో. మీకు వన్ డే అనాలిసిస్ కూడా దీంట్లోనే చెప్పేస్తాను. రైట్, పార్టిసిపెంట్స్ మీ దగ్గర నుంచి ఏమైనా డౌట్స్ ఉంటే యూ కుడ్ ఇంటరాక్ట్ విత్ మీ. ముందు క్లాస్ మీద కానీ ముందు క్లాసెస్ మీద ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఎవరు ఇన్స్టలేషన్ ట్రై చేస్తామన్నారో ట్రై చేస్తే వెల్ అండ్ గుడ్. ఇన్స్టలేషన్ సార్ లేదు సార్, అవ్వలేదు సార్. అవ్వలేదా? లేదు సార్. అదేదో దేని నుంచి ట్రై చేసావు? గెట్ ఇన్ టు పీసీ నుంచి ట్రై చేసావా లేకపోతే 2025 యాన్సిస్ సైట్ నుంచి ట్రై చేసావా? గెట్ ఇన్ టు పీసీ సార్, 2021 R2. ఓకే, 2021 R2 మొత్తం 15 GB ఫైల్ డౌన్లోడ్ అయిపోయిందా? డౌన్లోడ్ అయిపోయింది సార్. ఇన్స్టాల్ కూడా ఫస్ట్ ఆఫ్ అయ్యింది సార్. తర్వాత లైసెన్స్ ఏదో మీరు కాపీ పేస్ట్ చేయాలన్నారు, అక్కడ నుంచి అవ్వలేదు సార్. కాదు, 52% వరకు అయిపోయిందా? అయిపోయింది సార్. 100% కూడా అయిపోయింది సార్ అది. ఏది 100% అయిపోయిందా? అయిపోయింది 100% అయిపోయిన తర్వాత కూడా ఇంకా లైసెన్స్ కట్ ఓపెన్ అవ్వట్లేదు అంతేనా? అంతే సార్. ఓకే, అక్కడ యాక్చువల్గా లైసెన్స్ ఫైల్ ఒకటి ఉంటుంది, ఆ లైసెన్స్ ఫైల్ చూసి నీకు అర్థమైపోద్ది. ఓ, డిస్క్ 1లోనే ఉంటుంది అబ్బాయి లైసెన్స్ అనేసి. సార్ 8 క్లిక్ చేసి క్రాక్ అని ఒకటి ఏంటమ్మా? ఉంది, డిస్క్ 1, డిస్క్ 3. ఓకే, క్రాక్ ఉంది కదా. అవును సార్. ఇప్పుడు క్రాక్ దగ్గరికి వెళ్ళు. వెళ్ళాను సార్. యాన్సిస్ అని ఒకటి ఉంది, సాలిడ్ స్క్వాడ్ లోడర్ ఎనేబులర్ అని ఒకటి ఉంది సార్, యూజర్ కరెక్ట్ లైసెన్స్ కరెక్ట్. రిఫరెన్స్ అని ఉంది. ఇప్పుడు నువ్వేం చేస్తావంటే అక్కడ ఒక లైసెన్స్ ఫైల్ అనేది ఒక ఒక టెక్స్ట్ ఫైల్ ఒకటి ఉంటుంది నోట్ ప్యాడ్ది. అది చూస్తే నువ్వు యాక్చువల్గా ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్ని తీసుకెళ్ళి ఎక్కడ కాపీ పేస్ట్ చేయాలని చూపిస్తుంది అది. సరే,
లైసెన్స్ ప్రిఫరెన్స్ ఓపెన్ చేయాలి సార్, అది ఓపెన్ అవ్వట్లేదు సార్. ఓపెన్ అవ్వట్లేదా? సరే, ఇప్పుడు సాలిడ్ ఆహా. స్క్వాడ్ లోడర్లోకి వెళ్ళు. ఎస్కోట్ ఎస్కోట్ చేశాను సార్. ఎస్కోట్ ఒకసారి చూద్దాం. హ్యావ్ కాల్ జస్ట్ మెయిన్ మొబైల్ చెక్ చేయి ఒకసారి, ఒక కాల్ వస్తుంది. ఎస్కోట్ ఒకసారి అక్కడ. సరే అక్కడ ఒకసారి ఒకసారి అది క్లోజ్ చేసి చెప్తాను. ఓకే కొట్టది. ఓకే, ఇప్పుడు యాన్సెస్ ఇంక్లూడ్ లోకి వెళ్ళు. యాన్సెస్ ఇంక్లూడ్ అని ఉంది కదా పైన. అవును సార్. అది ఓపెన్ చేయి. సేవ్డ్ ఫైల్స్, 3 డిస్క్లే ఉన్నాయా? సేవ్డ్ ఫైల్స్ ఓపెన్ చేయాలి సార్. సేవ్డ్ ఫైల్స్ అని ఓపెన్ చేయాలి సార్. అది కాదు, ఒక్క నిమిషం, నాకు కరెక్ట్ స్పష్టంగా కనిపించట్లేదు. అదేంటి అక్కడ? సేవ్డ్ ఫైల్స్ అవుతుంది సార్, V212 వస్తుంది సార్, ఆర్ట్ వర్క్స్ అని అవుతుంది సార్. ఏంటమ్మా లాస్ట్ ఏముంది? ఆర్ట్ వర్క్స్, సేవ్ ఏఆర్టీ ఫైల్స్ లోకి వెళ్ళు. డబ్ల్యూఆర్కే. సేవ్ ఫైల్స్ లోకి వెళ్ళు ఒకసారి. లైసెన్సింగ్ అని దానిలో క్లిక్ చెయ్యి. లైసెన్స్ ఫైల్స్ అని ఓపెన్ చేయాలి. ఓకే, ఫస్ట్ థింగ్ ఓపెన్ చేయి ఒకసారి నోట్ అది. ప్యాడ్ అని ఓపెన్. నువ్వు దేంట్లో ఫస్ట్ ఓపెన్ చేయాలి సార్? నోట్ ప్యాడ్ సార్. ఇక ఒకసారి చూడు, నువ్వు ఫస్ట్ జిప్ ఫైల్ ట్రై చేసావు కదా బాబు, జిప్ ఫైల్ డౌన్లోడ్ చేసావు కదా. డౌన్లోడ్ చేశాను సార్. దాంట్లో క్రాక్ తో పాటు 3 డిస్క్లు కనిపించి నీకు రీడ్మీ టెక్స్ట్ అని కనిపిస్తుంది ఒక డాక్యుమెంట్. కనిపిస్తుంది సార్. సో ఆ రీడ్మీ టెక్స్ట్ లోకి వెళ్తే నీకు ఇన్స్టాలేషన్ చూపిస్తా చూడు ఎలా చేయాలండి. సో మూడో స్టెప్ చూడు, ఓవర్ రైట్ ఒరిజినల్ యాన్సర్స్ ఇంక్లూడ్ ప్రోగ్రామ్ ఫోల్డర్. ఓకే, అవును సార్. విత్ క్రాక్డ్ వన్. అంటే నువ్వు ప్రోగ్రామ్ ఫైల్స్ లోకి వెళ్ళి ఇక్కడ యాన్సర్స్ ఇంక్లూడ్ ఏదైతే ఉందో ఇది తీసుకెళ్ళి అక్కడ దాన్ని పేస్ట్ చెయ్యు. ఓకే సార్. ఓకే, ఆ, అది అయిపోయిన ఓకే తర్వాత సార్. అది అయిపోయిన తర్వాత యాన్సెస్ ఇంక్లూడ్. ఓకే, నువ్వు యాక్చువల్గా ఏంటంటే యాన్సెస్ లైసెన్స్ డైరెక్టరీ ఒకటి ఉంటుంది పాయింట్ దాంట్లోనే. అవును సార్. యాన్సెస్ లైసెన్స్ అండర్ స్కోర్ డైరెక్టరీ డిఐఆర్ అని చెప్పేసి. సో దానిలోకి వెళ్తే లైసెన్సింగ్ అనే ఒక ఫోల్డర్ అనేది మనం అవును. క్రియేట్ చేయాలి. అంటే యూజర్ అనేది క్రియేట్ చేయాలి మనం. ఓకే, సో అప్పుడు దాని తర్వాత నీకు యాక్చువల్గా ఏం చేయాలని చెప్తుంది. ఓకే సార్. ఓకే, సో నువ్వు ఇప్పుడు సాలిడ్ స్క్వేర్ ఓకే లోడర్ సార్. అండ్ ఎలాబరల్ డాట్ ఓకే. రిజిస్టర్ ఉంది కదా, అది క్లిక్ చేస్తే అయిపోతుంది నీకు కావాల్సింది. అవును సార్. ఓకే, సో ఇది నువ్వు ఒకసారి ట్రై ఓకే చేస్తే సార్. ఇక అయిపోద్ది మాక్సిమం. ఓకే. అది వర్కౌట్ అయిపోద్ది చూడు. ఓకే సార్. ఓకే, ఓకే ఫైన్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఓకే ఫైన్. సో ఇంకా ఎవరైనా ఇన్స్టాలేషన్ చేస్తాను అని అనుకుంటే మాత్రం సో ఒకసారి రవిని ఫాలో అప్ చేయండి. ఎందుకంటే జస్ట్ ప్రతిసారి మనం ఈ క్లాసే చెప్పుకుంటూ వెళ్తే పోగొట్టు ఆల్రెడీ ఇప్పుడు వేస్ట్ అయిపోయింది. రైట్, సో మీరు ఎవరైనా సరే ఇన్స్టాలేషన్ చేయాలనుకుంటే ఇప్పుడు కాంటాక్ట్ రవి. హీ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ఓవర్ ద ఇన్స్టాలేషన్. ఇఫ్ హీ ఆల్సో హ్యావ్ ద డౌట్స్ యూ కుడ్ కాల్ మీ. దట్ మీన్స్ ఇన్ ద మీటింగ్ ఇట్ సెల్ఫ్. రైట్, సో నేను ప్రస్తుతానికి ఏంటంటే వర్క్ బెంచ్ ఓపెన్ చేస్తానండి. ప్రజెంట్ మీకు ఇంకా స్క్రీన్ షేర్ చేయట్లేదు. రైట్ నౌ ఇట్ ఇస్ లోడింగ్.
మీరు యాన్సిస్ అనేది యాక్చువల్గా ఒక బిగ్గెస్ట్ లైబ్రరీ అని చెప్పాము. మనకి ఏంటంటే మీరు స్టాటిక్ స్ట్రక్చర్లో ఒక దాంట్లోనే మీరు ఎగ్జాంపుల్ చేస్తామన్నా సరే స్టిల్ మీకు నెంబర్ ఆఫ్ మాడ్యూల్స్ అనేది ఇచ్చుకుంటూ వెళ్తుంది అది. ట్రాన్సియంట్ అనాలిసిస్, ఓకే, ట్రాన్సియంట్ స్ట్రక్చర్లు, తర్వాత సిఎఫ్ఎక్స్, ఫ్లూయిడ్ ఫ్లో, ఫ్లూయిడ్ ఫ్లో ఎక్స్ట్రూజన్, మౌల్డింగ్, ఇటువంటివన్నీ డిఫరెంట్ మాడ్యూల్స్ అని ఇచ్చుకుంటూ వెళ్తుంది. బికాస్ బికాస్ ఒక అంటే మీరు ఒక దాని నుంచి ఇంకో దానికి ఈజీగా నావిగేట్ చేసుకోవచ్చు. లేదా అనుకుంటే మల్టిపుల్ సిస్టమ్స్ ని, సపోజ్ ఒక వర్క్ ఉంది అనుకోండి, ఒక ఫ్లో అనేది ఉంటుంది. ఫస్ట్ స్ట్రక్చరల్ చేసి, తర్వాత థర్మల్ చేసి, తర్వాత సిఎఫ్ఎక్స్ చేసి, ఇట్లాగ ఒక ఫ్లో ఉంటుంది. అవన్నీ ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత ఒకటి అలా మీరు చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇట్లాంటి ఫేసిబిలిటీ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వడానికి మాత్రమే మీకు అన్ని మాడ్యూల్స్ ఒకసారి లోడ్ అవుతాయి. మీరు ఇప్పుడు ఒకసారి జస్ట్ సాలిడ్ స్టాటిక్ స్ట్రక్చర్ ఒక్కటి ఓపెన్ చేయగానే మీకు ఎన్ని కనిపిస్తాయి? ఇంజనీరింగ్ మెటీరియల్స్, జామెట్రీ, తర్వాత మోడలింగ్, సెటప్, సొల్యూషన్స్, ఇలా ఇన్ని కనిపిస్తాయి కదా. ఇక మరి ఇలా ఇన్ని కనిపించేటప్పుడు సో ఒక్కొక్క దానికి లోపల వెళ్ళి మీరు డిజైన్ లోకి వెళ్తే డిజైనర్ లో స్పేస్ టైమ్ జామెట్రీ, డిజైన్ మోడలర్ జామెట్రీ, అండ్ డిస్కవరీ, అండ్ ఇంపోర్ట్ జామెట్రీ, ఇట్లా 4 మాడ్యూల్స్. అండ్ స్పేస్ క్లైమ్ లోపలికి వెళ్తే సబ్ టూల్స్, ఇలా ఇన్ని మరి లోడ్ అవ్వాలి అని అంటే ఆబ్వియస్లీ మనకు అంత లోడ్ చేసేదానికి ఆబ్వియస్లీ ఇట్ విల్ టేక్ సమ్ టైం. సో మీరు ఎవరైనా సరే ఓపిక లేకుండా 2 3 క్లిక్లు ఇచ్చారనుకుంటే మాత్రం మీ సిస్టమ్ అనేది హ్యాంగ్ అయిపోతుంది. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మనం యూజ్ చేసి ఇప్పుడు 2021 R2 అనేది నేను యూజ్ చేసేది క్రాక్డ్ వెర్షన్, రైట్. సో ఇట్ ఈస్ అబౌట్ ద క్రాక్డ్ వెర్షన్. క్రాక్డ్ వెర్షన్ లోని మనకు నచ్చినట్టుగా అన్ని ఉండవు, రైట్. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు నెంబర్ ఆఫ్ క్లిక్స్ ఇచ్చుకుంటూ వెళ్తే మాత్రం అది మళ్ళీ హ్యాంగ్ అయిపోతుంది. యూ హ్యావ్ టు డూ ఇట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఇట్ సెల్ఫ్. సో రైట్ నౌ యూ కుడ్ సీ ద స్క్రీన్. మీకు స్క్రీన్ కనిపిస్తుంది కదా. రవి ఆర్ బాబ్జీ కన్ఫర్మ్ చేయండి ఒకసారి, స్క్రీన్ కనిపిస్తుందా లేదా. కనిపిస్తుంది సార్. ఓకే ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు స్టాటిక్ స్ట్రక్చర్ లోకి వెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ రవి, థ్యాంక్స్ ఫర్ యువర్ రెస్పాన్స్. సో ఇంజనీరింగ్ డేటా బై డిఫాల్ట్ క్లిక్ అయిపోయింది. దట్ మీన్స్ ఇక్కడ స్ట్రక్చరల్ స్టీల్ అనేది అసైన్ అయ్యింది మెటీరియల్. మీరు స్ట్రక్చరల్ స్టీల్ కాకుండా గ్రే కేస్ట్ ఐరన్ కానీ ఇంకేదైనా మెటీరియల్ మీరు అసైన్ చేద్దాం అనుకుంటే మీకు ఇక్కడ లోపలికి ఉండే దీని లోపల ఎడిట్ లోపలికి వెళ్ళి మీరు ఇక్కడ ఎడిట్ లోపలికి వెళ్ళి ఇంజనీరింగ్ డేటా సోర్సెస్ అనేది క్లిక్ చేసి దీనిలో ఇక్కడ మీరు చూస్తే డిఫరెంట్ మెటీరియల్స్ అనేవి కనబడతాయి. లేదా అనుకోండి జనరల్ మెటీరియల్స్లోకి వెళ్ళిపోతారు. జనరల్ మెటీరియల్స్లోకి వెళ్ళిపోయి మీకు ఇక్కడ చూసి ఏ మెటీరియల్ కావాలంటే ఆ మెటీరియల్ని ఇక్కడ ప్లస్ సింబల్ దగ్గర క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది ఇంజనీరింగ్ డేటాలోకి అసైన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒక చిన్న చిన్న పాపప్ లాంటి రిపేర్ అవుతుంది, యాడ్ టు A2 ఇంజనీరింగ్ డేటా అని చెప్పేసి. ఓకే. సో అట్లాంటిది మీకు అసైన్ అయ్యి అంటే రిపేర్ అయ్యిందని అంటే బై దిస్ క్లికింగ్ యూ విల్ యాడ్ దాట్ ఇన్ టు ద ఇంజనీరింగ్ డేటా. ఓకే. మీరు ఇక్కడ చూస్తే ఇది జనరల్ మెటీరియల్స్ .xml ఫైల్ అనేది ఒకటి ఉంది. దిస్ ఈజ్ .xml ఫైల్, నాట్ .xls ఫైల్. ఇది XLS ఫైల్ కాదు, అంటే ఎక్సెల్ ఫైల్ కాదు. సో మీరు ఏదైతే ఆన్సిస్ ఇన్స్టాల్ చేశారో దాంట్లో బై డిఫాల్ట్ ఆ ప్రోగ్రామ్ లో ఇచ్చి ఉన్నది ఇది .xml ఫైల్ కింద. అండ్ ఇట్ విల్ ఇంటరాక్ట్ విత్ ద సర్వర్ ఆల్సో. ఈ .xml ఫైల్ అనేది ఎవరైనా సరే మీరు సి డ్రైవ్ లో ఇన్స్టాల్ చేసి దీన్ని సి డ్రైవ్ లో స్పేస్ లేదని చెప్పి అక్కడ కట్ చేసి తీసుకొచ్చి మళ్ళీ డి డ్రైవ్ లో పేస్ట్ చేసి అట్లాంటి పనులు చేస్తే ఇటువంటి ఫైల్స్ అన్ని ఎగిరిపోతాయి. అది చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం సి డ్రైవ్ లో ఎనఫ్ స్పేస్ అనేది లేదు అనుకోండి, ఆటోమేటిక్గా కొన్ని ఫైల్స్ అనేవి హైడ్ అయిపోతాయి. ఇట్లాంటి చిన్న చిన్న మిస్టేక్స్ అనేవి చేయకుండా మీరు చూసుకోండి. లేదనుకోండి ఇవేవి మీకు ఎపిర్ అవ్వవు. అండ్ ఇంజనీరింగ్ డేటా అనేది మీకు కావాలనుకుంటే
మీకు యాక్చువల్గా ఉన్న డిఫాల్ట్ మెటీరియల్స్ కాకుండా మీరు ఏదైనా కొత్త మెటీరియల్ యాడ్ చేద్దాం అన్నారు అనుకోండి. సో హియర్ యూ కుడ్ యాడ్ ద న్యూ మెటీరియల్. ఓకే, క్లిక్ యాడ్ టు న్యూ మెటీరియల్ అని ఒకటి ఉంటుంది. మీరు ఇక్కడ సపోజ్ అల్యూమినియం 6061 అనేది మీరు ఇచ్చారనుకోండి. ఇప్పుడు అక్కడ న్యూ మెటీరియల్ అనేది యాడ్ అవుతుంది. రైట్, ఇక్కడ మీకు క్వశ్చన్ మార్క్ వచ్చింది కదా. ఈ క్వశ్చన్ మార్క్ వెళ్ళిన తర్వాత ఇదిగోండి, మీరు ఇక్కడ క్లిక్ చేసి అప్లై అని కొడితే మీకు ఏ ఏ ప్రాపర్టీస్ కావాలో ఆ ప్రాపర్టీస్ అప్లై అవుతాయి. అంటే మీరు చేసేది, మీరు ఇప్పుడు ఈ మెటీరియల్ ఇక్కడ క్లిక్ చేశారు, దీని డెన్సిటీ ఎంత మీకు తెలియదు. సో యూ హ్యావ్ టు గివ్ ఇట్ యువర్ ఓన్. ఒక మెటీరియల్ అనేది మీరు కొత్తగా ఇచ్చారని అంటే ఇవ్వండి, ఇక్కడికి వెళ్ళి ఇక్కడ డబుల్ క్లిక్ చేసి అది యాడ్ చేసి L6061 అంటే ఒక 6950 kg/m3 ఇట్లాంటివి మీరు యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. మీకు ఏ మెటీరియల్ కావాలంటే ఏ మెటీరియల్ కంటే ఏ మెటీరియల్, ఆ మెటీరియల్ దాని ప్రాపర్టీ కావాలంటే ఆ ప్రాపర్టీ. సో యూ కుడ్ యాడ్ యువర్ ఓన్ మెటీరియల్స్. ఎస్పెషల్లీ కాంపోజిట్స్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళు, కాంపోజైట్స్ మీద రీసెర్చ్ చేసేవాళ్ళండి కాంపోజిట్ మెటీరియల్స్ అంటారు. దట్ మీన్స్ అలాయ్కి కాంపోజిట్ కి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మీకు అందరికీ మెటలర్జీ మెటీరియల్ సైన్స్ అయిపోయింది, అట్ ద సేమ్ టైం మీరు డిప్లొమా అవ్వాలి కదా, మీకు తెలుస్తుంది. సో కాంపోజైట్ ఎస్ అని సార్. అంటే, ఇప్పుడు అలాయ్స్ అని అంటే మిక్సింగ్ ఆఫ్ టూ మెటీరియల్స్. సో మీరు హోమోజీనియస్ మెటీరియల్స్ రెండు మిక్స్ చేయడం, రెండు మెటల్స్ కలిపితే అది ఎలా అవుతుంది. ఒక మెటల్, ఒక ఫైబర్, లేదా ఒక మెటల్, ఒక ఒక ఇంకేదైనా అంటే ఒక పాలిమర్, డిఫరెంట్ మెటీరియల్ ఫ్యామిలీస్ ఉంటాయి కదండి. ఇట్లాంటి మెటీరియల్ ఫ్యామిలీస్ లో అన్నిట్లో కూడాను మీరు డిఫరెంట్ కాంపోజిషన్ లోకి వెళ్తే దట్ విల్ గివ్స్ ద కాంపోజిట్ మెటీరియల్స్. కాంపోజిట్ మెటీరియల్స్ మీద రీసెర్చ్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే వాళ్ళు ఏం చేస్తారంటే, జనరల్ మెటీరియల్స్ లోని డైరెక్ట్ గా అక్కడ ఉన్న మెటీరియల్స్ కాకుండా దే విల్ యాడ్ ఎ న్యూ మెటీరియల్ అండ్ దే విల్ యాడ్ ద ప్రాపర్టీస్ అండ్ దే విల్ అసైన్ టు ద ఇంజనీరింగ్ డేటా. సో ఇలాగా మీకు మీకు నచ్చిన విధంగా మీరు మెటీరియల్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఓకే, మెటీరియల్స్ లో డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. రైట్, ఇప్పుడు మనకి ఓన్లీ స్ట్రక్చరల్ స్టీల్ అనేది మెటీరియల్స్ మాత్రమే, స్ట్రక్చరల్ స్టీల్ అనేది మెటల్స్ మాత్రమే. ఓకే, దానిలో డిఫరెంట్ ఇంకా డిఫరెంట్ మెటీరియల్స్ ఉంటాయి మనకి. మెటీరియల్స్ ఫ్యామిలీలోకి వచ్చేసరికి ఫస్ట్ థింగ్ మీకు మెటల్స్ అందరికీ తెలిసిందే. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి మీకు రెగ్యులర్ లైఫ్ లో చాలా బాగా యూజ్ చేసేది గ్లాసెస్ అండి. గ్లాసెస్ అనేది ఒక మెటీరియల్, దాని మెటీరియల్ ఫ్యామిలీస్ లో ఇది ఒక టైప్. మెటల్స్, గ్లాసెస్, పాలిమర్స్, పాలిమర్స్ అంటే ప్లాస్టిక్స్, తర్వాత సెరామిక్స్. సెరామిక్స్ అంటే ఈ టైల్స్ ఇవి యూజ్ చేస్తారు కదా, టైల్స్, బ్రిక్స్ ఇవన్నీ కూడాను మీకు సెరామిక్స్ లోకి వస్తాయి. దీని తర్వాత ఎలాస్టోమర్స్. ఎలాస్టోమర్స్ అంటే ఎవరికైనా తెలుసా తెలీదా? ఎలాస్టోమర్స్ అంటే మీకు తెలుసా తెలీదా? కిరణ్ నో, ఓకే థ్యాంక్ యూ, రెస్పాన్స్ ఇదైనా ఇచ్చావు. సో ఎలాస్టోమర్స్ అని అంటే ఎస్పెషల్లీ ఎలాస్టిక్ ప్రాపర్టీస్ ఉండే మెటీరియల్స్. రబ్బర్ ఉంది అనుకోండి, రబ్బర్, మీకు రబ్బర్ ఉంటుంది కదా, రబ్బర్ అనేది ఒక ఎలాస్టోమర్ అండి. టైర్లు తయారు చేస్తామా, టైర్లు బండ్లకి, ఓకే, టూ వీలర్ దగ్గర నుంచి ఏవియానిక్స్ వరకు అన్నిటికి మనం టైర్లు తయారు చేస్తాం కదా. ఉం? టైర్లు దేనికి తయారు చేస్తాం, ఒక బెటర్ ఫ్రిక్షన్ అనేది కాంటాక్ట్ సర్ఫేస్ కి మీకు ఒక బెటర్ ఫ్రిక్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అని చెప్పి. ఓకే, ఫర్ స్మూత్ రన్నింగ్ విత్ ద బెటర్ ఫ్రిక్షన్. సో దానికోసం ఒక టైర్ డిజైన్ చేసేటప్పుడు ఎన్ని ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తాం, దాని టెక్స్చర్, స్మూత్నెస్, హార్డ్నెస్, తర్వాత మళ్ళీ దానికి అది బ్రేక్ వేస్తే అది పట్టుకుంటుందా లేదా, లేకపోతే ఆ సర్ఫేస్ మీద ప్రాపర్ గా వెళ్తుందా లేదా, అయితే తక్కువ వెయిట్ ఉంటే అది ఎక్కువ మైలేజ్ తీసుకెళ్తుందా లేదా. అండ్ స్టార్టింగ్ రాగానే ఎక్కడైనా ఇప్పుడు ఒక ఎలక్ట్రికల్ వెహికల్ అంటే ఒక ఏరోడైనమిక్ వెహికల్ అనుకోండి, ఫ్లైట్ అనుకోండి, ఫస్ట్ మీరు అంత లోడ్ తీసుకొచ్చి మీరు ల్యాండింగ్ చేసేటప్పుడు ఫస్ట్ ఆ టైరే కాయాలి మీకు, ఆ టైరే అక్కడ కాయాలి. ఆ టైర్ కానీ ప్యాచ్ పడిందంటే అందరూ అస్సాం వెళ్ళిపోతారు. సో అట్లాంటివి చెక్ చేయాలని అంటే ఫస్ట్ యూ షుడ్ నో ద ఎలాస్టోమర్స్.
ఓకే. సో దీస్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్ ఫ్యామిలీస్ యూ హ్యావ్. మీకు ఇక్కడ నేను ఒక చూపించింది ఏంటంటే ఒక మెటీరియల్ మాత్రమే, స్ట్రక్చరల్ స్టీల్ అనే మెటీరియల్ మాత్రమే మీకు చూపించాను. దిస్ ఈస్ బిలాంగ్స్ టు మెటల్స్ ఫ్యామిలీ. దిస్ ఈస్ బిలాంగ్స్ టు metals family. You could use concrete, you could use bricks, clins, tiles, that means అవే ceramics. ఓకే, వీటిని కూడా మీరు చెక్ చేయొచ్చు. సో హౌ కుడ్ యూ యాడ్, ఇక్కడ మీకు జనరల్ మెటీరియల్స్ అనేది ఉంది. ఇక్కడ ఇంజనీరింగ్ డేటా సోర్సెస్ లోకి వెళ్తే ఇక్కడ మీరు చూడండి, ఎడిటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ మెటీరియల్స్, జియో మెకానికల్ మెటీరియల్స్, కాంపోజైట్ మెటీరియల్స్ అంటే ఐఎస్ఐ, సరే ఐఎస్ఐ కదా, ఐఎస్ఐ కాదు, ఐఎస్ఓ, ఐఎస్ఓ కానీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఆఫ్ ఆర్గనైజేషన్, ఓకే, బిఐఎస్ లేదా భారత్ ఇండియన్ స్టాండర్డ్స్ కానీ, ఓకే, ఇట్లాంటివి ఏవైతే ఉన్నాయో అట్లాంటివి యాక్సెప్ట్ చేసిన కాంపోజిట్స్ కొన్ని ఉంటాయి, దాన్ని చూపిస్తారు మీకు. అండ్ జనరల్ నాన్ లీనియర్ మెటీరియల్స్, ఎక్స్ప్లిసిట్ మెటీరియల్స్, హైపర్ ఎలాస్టిక్ మెటీరియల్స్, మ్యాగ్నెటిక్ బిహెచ్ కర్వ్స్, అండ్ థర్మల్ మెటీరియల్స్ అండ్ ఫ్లూయిడ్ మెటీరియల్స్, ఇలాగా ఒక 13 టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఫ్యామిలీస్ అనేది మీకు ఇచ్చారు. అంటే గ్రూప్స్, సారీ ఫ్యామిలీస్ కాదు, గ్రూప్స్ అనేది మీకు ఇక్కడ ఇచ్చారు. దీనిలో మీకు నచ్చిన మెటీరియల్ని మీరు అసైన్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ ఉన్న మెటీరియల్ మీకు నచ్చకపోతే మీకు నచ్చిన మెటీరియల్ మీరు యాడ్ చేసుకోవచ్చు. యూ కుడ్ యాడ్ ఏ మెటీరియల్ లైబ్రరీ ఆల్సో. ఇక్కడ చూడండి, ఈ మెటీరియల్ లైబ్రరీని కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆన్సిస్ మెటీరియల్స్. మీకు ఫస్ట్ క్లాస్లోనే మీకు ఆల్రెడీ చెప్పాను దీని గురించి. ఇఫ్ యూ ఫర్గాట్, నో ఇష్యూస్, అగైన్ ఐఎమ్ దేర్ టు ఎక్స్ప్లెయిన్. అండ్ జామెట్రీలోకి వచ్చేసరికి నేను మీకు యాక్చువల్గా డిజైన్ మోడలర్ జామెట్రీలోకి తీసుకెళ్ళాను. అది వెంటనే తీసుకెళ్ళడం కరెక్ట్ కాదు. సో ఈ రోజు ఏం చేద్దామనంటే మన స్పేస్ క్లైమ్ జామెట్రీలో ఒక ఎగ్జాంపుల్ సాల్వ్ చేద్దాం. సో మన క్లిక్ ఇవ్వగానే బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుందో లేదని చెక్ చేసుకోవడానికి ఇదిగోండి ఇక్కడ రైట్ కలర్ క్లిక్ చేశారు అనుకోండి, ఎప్పుడైతే ఇలా అన్ని గ్రే కలర్ లో అపీర్ అవుతున్నాయో దాని అర్థం అది బ్యాక్గ్రౌండ్ లో జరుగుతున్నట్టు. సో యూ కుడ్ సి ANSYS స్టాటిక్ స్ట్రక్చరల్ హ్యాస్ బీన్ లోడెడ్ ఇన్ ద స్పేస్ క్లైమ్. స్పేస్ క్లైమ్ లో ఇది లోడ్ అయ్యింది. నెక్స్ట్ ఇక్కడ మీకు ఏంటంటే 3Dలో ఇది కనిపిస్తుంది. మీరు దీనిలో 2Dలోకి మార్చాలనుకుంటే యూ కుడ్ సీ ద ప్లేన్ వ్యూ అండ్ హియర్ ఆల్సో ద ప్లేన్ వ్యూ. అండ్ ఎగ్జాంపుల్ బీమ్ కానీ బార్ కానీ అట్లాంటివి చేద్దాం అనుకున్నాం కాబట్టి దానికి తగ్గట్టు ఈ ఎగ్జాంపుల్ తీసుకుందాం. మీరు లైన్లో గీసుకోవచ్చు, లేదా సర్క్యులర్ ప్లేట్లో డిజైన్ చేయొచ్చు. సో వన్స్ మీరు సెలెక్ట్ చేసిన తర్వాత అదే టూల్ అనేది ఇక్కడ యాక్టివేట్ అయిపోయి ఉండిపోద్ది. మీరు దాని నుంచి బయటికి రావాలనుకుంటే ఎస్కేప్ అని కొట్టాలి. ఎస్కేప్ అని కొడితే ఆటోమేటిక్గా ఆ టూల్ అనేది డీయాక్టివేట్ అవుతుంది. సో ఈ విషయం గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ డైమెన్షన్స్, మీరు ఇదిగోండి డ్యూరింగ్ ద డిజైన్ ఆల్సో యూ కుడ్ ఫిక్స్ ఇట్, ఎల్స్ మీరు ఆ టూల్ ఇచ్చేటప్పుడు కానీ ఫిక్స్ చేసుకోవచ్చు, లేదనుకుంటే తర్వాత అయినా సరే దీన్ని మీరు మీకు నచ్చినట్టుగా మార్చుకోవచ్చు. ఓకే. సో మీకు స్కెచర్ గురించి మాత్రమే చెప్తున్నాను. ఇది మీకు కెటియా, ఒకవేళ కెటియా V5 R20 డాక్యుమెంటేషన్ ఒకటి ఉంటుంది, ఆన్లైన్లోనే కనిపిస్తుంది. అట్లాంటిది కానీ మీకు వెళ్తే స్కెచర్ బేసిక్స్ అని ఉంటాయి కొన్ని, లేదా యూట్యూబ్లో కూడా కెటియా స్కెచర్ బేసిక్స్ అనేది చూడండి. సాలిడ్ మోడలింగ్ మీరు అందరూ రిజిస్టర్ అయితే వెల్ అండ్ గుడ్. మీకు వాళ్ళు నేర్పేదండి స్కెచర్ బేసిక్స్ అనండి. స్కెచర్స్లో ఏంటేంటి టూల్స్ ఉంటాయంటే ఇదిగోండి లైన్స్, సర్కిల్స్, రెక్టాంగిల్స్, అంటే సింపుల్ ఆబ్జెక్ట్స్ తోని, సింపుల్ షేప్స్ తోని, లేదా సింపుల్ ఆబ్జెక్ట్స్ తోని మీరు కాంప్లెక్స్ ఆబ్జెక్ట్స్ తయారు చేసుకోవడం. ఓకే. ఫర్ సపోజ్ ఎలా చేయొచ్చు అని అంటే మీకు మన పూర్వం రోజుల్లోని ఇస్త్రాకులు ఉంటాయి, ఇస్త్రాకులు తయారు చేసేవారు గుర్తుందా? విస్తరాకులు, విస్తరి అంటారు, తెలుసు కదా మీకు? సత్యనారాయణ నా పడుకుంటారు. సత్యనారాయణ, ఎవడైనా ఫోన్ చేసి లేపండి అండి.
సత్యనారాయణ రెస్పాండ్ అవ్వమని చెప్పండి తర్వాత. ఓకే. ఆ విషయం ఏంటంటే ఇప్పుడు విస్తరాకులు ఓల్డెన్ డేస్ లో మనం తయారు చేసేవారు కదండి. మీరు ఒకసారి చూస్తే ఆక్ అనేది ఇట్ హ్యావింగ్ ఇట్స్ ఓన్ షేప్. ఆక్ అనేది ఒక రాంబస్ ని తర్వాత అంటే రాంబస్ కాదు, రాంబస్ అని చెప్పి లీఫ్ షేప్ అని అంటాం దాన్ని. సో హాఫ్ ఆఫ్ ద షేప్ ఏంటంటే రాంబస్ ఉంటది. దాని తర్వాత రెండు సర్కిల్స్ రెండు వెన్ డయాగ్రామ్ లో గీసినట్టు ఆ ఒక 3-4 షేపులు కలిపితే వచ్చేది ఆ ఆకు అనే షేప్ వస్తుంది. మీరు అట్లాంటి సింపుల్ షేప్స్ తీసుకొని, అది ఆకే ఉంది, మీరు ఒక 4-5 ఆకులు తీసుకొని దాన్ని మీరు కుట్టి ఒక రౌండ్ షేప్ లోకి విస్తరాకులోకి తీసుకురాగలరు కదా. ద సేమ్ కాన్సెప్ట్ హియర్ ఆల్సో. ఓకే. సింపుల్ షేప్స్ నుంచి మనకు కావాల్సిన డిజైర్డ్ ఆబ్జెక్ట్ లోకి మార్చుకోవడాన్ని స్కెచర్ బేసిక్స్ లో మనం చూసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి డైరెక్ట్ గా కొంతమంది 3D లో డైరెక్ట్ వెళ్ళిపోవడానికి ఫుల్ అన్న ఆప్షన్ పెట్టేస్తారు. అదైతే మీరు అలా చేస్తే మాత్రం ఇంకా 2D లోనే ఉంటుంది అది. ఓకే. మీరు ఇక్కడ క్లిక్ చేయండి. సపోజ్ ఇప్పుడు చూడండి సెలెక్ట్ అనేది ఏదైతే ఉందో అక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఎప్పుడైతే మీరు పుల్ అని కొట్టారో ఇక్కడ సర్ఫేస్ అనేది యాడ్ అయిపోయింది. రైట్. సర్ఫేస్ అంటే 2D అది. 2D సర్ఫేస్ నుంచి సాలిడ్ గా అది మారాలి అని అంటే ఓకే యూ హ్యావ్ టు గో ఫర్ ద పుల్. పుల్ మీరు యూజ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, అయితే స్క్రీన్ నిండా నిండిపోయింది ఇది. ఓకే. స్క్రీన్ నిండా కనిపిస్తుంది ఇది. సో అలా కాకుండా మీకు సింపుల్ గా కనిపించాలంటే జూమ్ అవుట్ చేశారు అనుకోండి, ఇది సరిపోతుంది. అండ్ నెక్స్ట్ చూసారా, ఇందాక యాక్చువల్గా ట్రీలో ఏముండేది, సర్ఫేస్ ఉండేది. ఇప్పుడు సాలిడ్గా వచ్చింది కదా. మీరు ఈ డైరెక్షన్ లో దీన్ని ఇంకా ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఇలా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే. సో ప్లేన్ ని మీరు ఇలా తయారు చేసుకోవచ్చు. ఇక్కడ ఆపరేషన్ ఫెయిల్ అనేది వచ్చేసింది, పర్లేదండి, ప్రాబ్లం లేదు. సో మీరు కావాలంటే ఇదిగోండి, ఎక్కడ అయినా సరే మీరు దీన్ని మీకు నచ్చినట్టుగా నచ్చిన విధంగా మీరు మోడిఫై చేసుకోవచ్చు. రైట్. సో మిగతా ఈ టూల్స్ అన్ని కూడాను స్కెచర్ బేసిక్స్ తర్వాత ఉంటాయి, అసెంబ్లీ టూల్స్. అవన్నీ మీరు సాల్వ్ బాక్స్ లో నేర్చుకుంటారు. లేదు మాకు అవి కూడా నేర్పండి అని అంటే ఒక క్లాస్ వీలైతే చూద్దాం. ప్రజెంట్ స్క్రీన్ షేరింగ్ అనేది పాజ్ అవుతుందండి, ఎందుకంటే నేను బ్యాక్ వచ్చి మోడలింగ్ లో ఓపెన్ చేస్తున్నాను దీన్ని. సో నవ్ యూ కుడ్ సి, మీరు చూడగలుగుతున్నారు కదండి, జామెట్రీ, మెటీరియల్స్, కోఆర్డినేట్ సిస్టమ్స్, మెష్, స్టాటిక్ స్ట్రక్చరల్ అనాలిసిస్, సెట్టింగ్స్, సొల్యూషన్, మీకు ఇలా మోడల్లో ఉంటుంది. మీరు మెష్ లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఇదిగోండి, ఇక్కడ క్లిక్ చేసి మీరు ఇక్కడ రైట్ క్లిక్ చేసిన ఇన్సర్ట్ దగ్గర మీకు ఎన్ని ఆప్షన్స్ కావాలంటే అన్ని కనబడతాయి. ఓకే. నెక్స్ట్ అప్డేట్ కానీ జనరేట్ మెష్ కానీ ఈ రెంట్లో ఏదైనా మీరు క్లిక్ చేయొచ్చు. అయితే ఈ రెండింటి యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి సార్ అని అంటే, జనరేట్ మెష్ అనేది ఫస్ట్ బై డిఫాల్ట్ సైజ్ తీసుకొని చేసేస్తుంది. అప్డేట్ అంటే మీరు ఏమైనా ఇన్పుట్ ఇచ్చారు అనుకోండి, దానికి మీరు ఏమైనా ఇన్పుట్ ఇచ్చి దాన్ని అప్డేట్ చేయమంటే అంటే మార్చమంటే అప్పుడు అది అప్డేట్ చేస్తుంది. సో రైట్ నౌ ఐఎమ్ గివింగ్, మీరు ఎక్కడైనా ఇవ్వచ్చు, లేదా ఇక్కడ హోమ్ పక్కన మెష్ ఉంటుంది, ఈ మెష్ దగ్గరికి వెళ్ళి అప్డేట్ అనేది కొట్టారనుకోండి, మీరు ఇక్కడ చూడండి. సో హౌ ఇట్ ఈస్ మాడిఫైడ్, హౌ ఇట్ ఈస్ మాడిఫైడ్ యూ కుడ్ సీ మెష్ అనేది ఎలా క్రియేట్ అయిందో. ఓ- సార్ చెప్పండి ఇంకోసారి ఎవరు, ఏంటమ్మా, ఇంకోసారి చూపిస్తారు సార్ ఎలా అని. ఏది ఎలా అప్డేట్ అయిందని సార్. ఎస్ సార్, ఎస్. ఓకే. సరే ఇప్పుడు ఇదిగో నెక్స్ట్ గా ఇప్పుడు మన మెష్ దగ్గరికి వెళ్ళి మీకు ఇందాక చూస్తే అక్కడ ఇంటూ మార్క్ ఒకటి ఉంటుంది అంటే లేదనేసి మీరు ఇక్కడ అప్డేట్ అనుకుని కొట్టారనుకోండి, లేదా జనరేట్ మెష్ కొట్టారనుకోండి. ఓకే. ఈ రెండింటిలో ఏది కొట్టినా సరే మీకు ఇక్కడ మెష్ అనేది అప్డేట్ అయిపోతుంది. లేదు ఓకే అనుకుంటే సార్. ఇక్కడ అప్డేట్ అనేది ఏదైతే ఉందో ఇక్కడ మీరు క్లిక్ చేసినా
అప్డేట్ అవుతుంది. ఓకే సార్. Okay, so dividing the complex ఓకే. geometry into finite number of elements, that is called the finite element analysis, sorry, finite element method. అండ్ ఇప్పుడు మీరు ఇక్కడ దీన్ని చెక్ చేయ, సపోజ్ మీకు ఫైనట్ ఎలిమెంట్ అనాలిసిస్ అనేది ఏమవుతుంది అంటే, ఇక్కడ చూడండి ఇది ఒక స్పేర్, ఇక మీకు ఇవన్నీ కూడా స్పేర్లో ఫిట్ అయ్యి ఉన్నాయి. సపోజ్ మీరు లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి అని అనుకుంటుంది, ఈ సొల్యూషన్స్ దగ్గర కనిపిస్తుంది ఇది ఎన్ని ఎలిమెంట్స్ కింద డివైడ్ చేసామని చెప్పేసి. లేదనుకుంటే ఇక్కడ చూడండి ఎలిమెంట్స్ టోటల్ 120 ఎలిమెంట్స్ ఉన్నాయి దీంట్లోనే. మీకు అనిపిస్తుందా నేను ఎక్కడ క్లిక్ చేశాను అనేసి? ఎవ్రీబడి, ఐ థింక్ యూ కెన్ అబ్జర్వ్. ఎస్ సార్. ఓకే, ఆ సత్యనారాయణ వాడిని లేపారా లేదు ఎంతకే? సత్యనారాయణ, సత్యనారాయణ ఉన్నాడా లేదా? మిస్ అయిపోయాడు ఏంటే? ఎవరో ఒకరు కాల్ చేసి తన్ని జాయిన్ అవ్వమని చెప్పండి. విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఆ క్లాస్ ఒకవేళ ఇంట్రెస్టింగ్ గా లేకపోతే ఆ విషయం నాకు చెప్తే నేను ఇంకొంచెం జస్ట్ నా టీచింగ్ స్టైల్ మార్చుకుంటాను క్లాస్ని ఎంగేజ్ చేయడానికి. సో ఇలా స్టాటిస్టిక్స్ అని మీకు చెక్ చేస్తే నోట్స్ 973 నోట్స్ ఉన్నాయి ఇక్కడ. అండ్ నెక్స్ట్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 120 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఓకే, సో అసలు ఎలిమెంట్ అంటే ఏంటి, నోడ్ అంటే ఏంటి, లింక్ అంటే ఏంటో ఒకసారి చూద్దాం. సో రైట్ నౌ ఐఎమ్ ట్రైంగ్ టు ఓపెన్ ద నోట్. స్క్రీన్ షేర్ అనేది కాసేపు ఆగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు నోట్ ప్యాడ్, మీకు వైట్ బోర్డ్ అనేది ఓపెన్ చేశాను నేను. సో మీరు ఒకసారి చూస్తే ఇదిగోండి, ఇలా ఒక ట్రయాంగిల్ కానీ, ఇలా ఒక స్క్వేర్ కానీ, ఇలా మీకు కనిపించి ఇవన్నీ 2D ఆబ్జెక్ట్స్, ఇవన్నీ 2D ఆబ్జెక్ట్స్, రైట్. సో ఒక లైన్ అనేది మనం ఎలా చెప్తామండి? సత్యనారాయణ కనిపించాడు, ఆగాడు. సత్యనారాయణ ఒకసారి నీ వీడియో ఆన్ చేయనన్నా, ఇంటరాక్ట్ అవ్వ ఒకసారి నాతోని. సత్యనారాయణ గారు సారు ఏంటండి సార్ సరే సార్, ఏ ఊరు సార్ మంది? సిగ్నల్ లేదు సార్ మాకు శ్రీకాకుళం. శ్రీకాకుళమేనా? ఆ, నాది కూడా శ్రీకాకుళం జిల్లా, కానీ చెప్పు శ్రీకాకుళంలో ఎక్కడ? శ్రీముఖలింగం సార్ మాది. శ్రీముఖలింగ, చాలా మంచి ఊరు అయ్యా. అక్కడి నుంచి వచ్చి సిగ్నల్ లేదన్నావా? ఓకేలే, మంచిదే. పక్క ఊరు సార్ మాది కొమనాపల్లి. తుమ్మనాపల్ల. ఆ, ఓకే ఓకే ఓకే, ఇదో యాక్చువల్గా జస్ట్ నెక్స్ట్ నీ తర్వాత నీ ఫోన్ నెంబర్ ఇవి నాకు. నేనేం సరే చేస్తానంటే సార్. నెక్స్ట్ ప్రజెంట్ మా వైఫ్ కన్సీవ్ అయ్యి ఉంది, అందుకే ఇక ఇవన్నీ పెన్షన్ ఇవన్నీ ఏంటి సార్? ప్రజెంట్ యాక్చువల్గా మా వైఫ్ డెలివరీకి ఉంది, అందుకే ఇగో ఇవన్నీ ఇది ఇవి ఎన్ని ఉన్నాయన్నమాట. ఓకే సార్. సో నెక్స్ట్ శ్రీముఖలింగం వచ్చేటప్పుడు నీకు ఫోన్ చేస్తే వీడియో ఆన్ చేయ, ప్రాబ్లం లేదు, అర్థంగానే ఉన్నాం. సో నెక్స్ట్ శ్రీముఖలింగం వచ్చేటప్పుడు నీకు ఫోన్ చేస్తే నాకు ఆ దర్శనం అవన్నీ కూడా కొంచెం సెర్చ్ చెయ్యి. సరే సార్. ఓకే ఫైన్. నీ క్లాస్ ఇంట్రెస్టింగ్ గా లేకపోతే మాత్రం నాకు చెప్పు, ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పు, అంతేగాని నువ్వు జస్ట్ డిసపియర్ అయిపోకు. ఓకే సార్. ఓకే ఫైన్. ఓకే, నువ్వు జస్ట్ ఇప్పుడు ఇక మ్యూట్ చేసేయచ్చు, ప్రాబ్లం లేదు. మొబైల్ హ్యాంగ్. మొబైల్ హ్యాంగ్ అయిపోయింది. ఓకే, సరే గైస్, ఇప్పుడు చూడండి. సో ఇప్పుడు ఒక డాట్ అనేది ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ ఇలాంటి డాట్ ఒకటి ఉందో అనుకోండి, ఈ డాట్ ని మనం ఏ డైమెన్షన్స్ అని కూడా చెప్పలేం. ఇట్ కెనాట్ బి ఏ 1D ఎలిమెంట్ ఆర్ 2D ఎలిమెంట్ ఆర్ 3D ఎలిమెంట్. You are defining a point in a space that doesn't give any dimensions. ఓకే, అది ఏ డైమెన్షన్ అని కూడా చెప్పలేం. అదే ఈ రెండు డాట్లు తీసుకొని ఆ రెండు డాట్లని కలిపామనుకోండి, దిస్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ఏ లైన్. జామెట్రీలో కానీ డ్రాయింగ్లో కానీ
ఇంజనీరింగ్ డ్రాయింగ్ లో చెప్పేది ఏంటంటే లైన్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ టూ డిస్టెంట్ పాయింట్స్. రెండు పాయింట్ల మధ్య ఉండే డిస్టెన్స్ నే లైన్ అని అంటాం. ఓకే, తర్వాత ఇంకొక లైన్ ఇలా మీరు కలిపారు అనుకోండి. ఓకే, ఇక్కడ రెండు లైన్లని ఒక పాయింట్ దగ్గర కలుపుతుంది, దీన్నే నోడ్ అని అంటారు. ఓకే, నోడ్ ఈజ్ అ పాయింట్ వేర్ ద టూ లైన్స్ ఆర్ మీటింగ్. నాట్ ఓన్లీ టూ, రెండు మూడు లైన్లు మీట్ అవ్వచ్చు, చెప్పలేను. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇలాగ యాడ్ చేసాం అనుకోండి, దిస్ ఈజ్ కాల్డ్ ఏ ఎలిమెంట్. ఎలిమెంట్ ఈజ్ ఏ క్లోజ్డ్ స్పేస్. ఎలిమెంట్ ఈజ్ ఏ క్లోజ్డ్ స్పేస్, రైట్, విచ్ డిఫైన్ an object in the 2D. ఎలిమెంట్ అంటే ఒక 2D ఆబ్జెక్ట్, అది క్లోజ్డ్ స్పేస్ లో ఉంటది. ఇట్ ఈస్ హ్యావింగ్ మోర్ దాన్ 2 లింక్స్. రెండు కన్నా ఎక్కువ లింక్స్ ఉండి ఒక క్లోజ్డ్ స్పేస్ ఉంటే 2Dలో దాన్ని డిఫైన్ చేయగలిగితే దాన్ని ఎలిమెంట్ అంటాం. ఓకే, ఓన్లీ వన్ లైన్ మాత్రమే ఉంటే దాన్ని లింక్ అంటాం. రెండు లింకుల్ని లేకపోతే రెండు లేదా మూడు లింకుల్ని కలిపేదాన్ని నోడ్ అంటాం. ఓకే, ఈ విషయం మీకు తెలియకుండా మీరు ఫైనల్ ఎలిమెంట్ అనాలిసిస్ చేస్తే అది సొద్దు దండగా. ఓకే, సో రైట్ నౌ ఐఎమ్ ట్రైంగ్ టు క్లోజ్ ద వైట్ బోర్డ్. ఓకే, ఇప్పుడు నాకు తెలిసి ఇది కనిపిస్తుందా? ఇది కనిపిస్తుంది కదండి. మళ్ళీ మెషిన్ దగ్గరికి వచ్చాం కదా. చూడండి, స్టాటిస్టిక్స్ లో 973 నోట్స్, 120 ఎలిమెంట్స్, ఇవి మీకు కనిపిస్తుంది స్టాటిస్టిక్స్ లోని. ఎస్, ఓకే బాబ్జీ, థ్యాంక్స్ ఫర్ యువర్ ప్రాంప్ట్ రెస్పాన్స్. ఇలా మీరు రెస్పాండ్ అయితే నాకు యాక్చువల్లీ అక్కడ సిగ్నల్ ఉందో లేదో అసలు మీరు ఫాలో అవుతారో నాకు క్లారిటీ వస్తుంది. సో ఇక్కడ చూడండి, క్వాలిటీలోకి వెళ్తే చెక్ మెష్ క్వాలిటీ అనేది ఉంది. ఎస్ కమా ఎర్రర్స్, మెష్ క్వాలిటీ మీరు చెక్ చేసేటప్పుడు. అండ్ మెష్ క్వాలిటీ చెక్ చేసి నో అని ఉందనుకోండి, దట్ మీన్స్ యు ఆర్ నాట్ చెకింగ్ ద మెష్ క్వాలిటీ, రైట్. సైజింగ్ లో కూడాను మీకు నచ్చినట్టుగా మీరు సైజ్ చేసుకోవచ్చు, ఇక్కడైనా చెయ్యొచ్చు. లేదు అని అనుకుంటే యూ కుడ్ యూజ్ దిస్ సైజింగ్ ఆల్సో. సైజింగ్ లో ఇక్కడ మీకు వెళ్ళి జామెట్రీ చూడండి, మీరు ఏంటి సెలెక్ట్ చేసుకోవాలనేది. సపోజ్ ఇప్పుడు మీకు సర్ఫేస్ అనేది ఓన్లీ ఒక ఇక్కడ దగ్గర సర్ఫేస్ సెలెక్ట్ చేద్దాం అనుకుంటే మీరు ఇక్కడ క్లిక్ చేయాలి. ఓన్లీ ఒక వెర్టెక్స్ మీద ఎప్పుడైతే చేయాలనుకున్నారో అక్కడ ఇక్కడ క్లిక్ చేయాలి. కంప్లీట్ బాడీని కానీ మీరు సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు కంప్లీట్ బాడీని సెలెక్ట్ చేస్తే ఇలా క్లిక్ చేయగానే మొత్తం అంతా గ్రీన్ కలర్ లో మారుతుంది, రైట్. సో జామెట్రీలోకి వెళ్ళి నో సెలెక్షన్ దగ్గర తీసేసి అప్లై కొడితే వన్ బాడీ ఈజ్ అప్లైడ్ ఫర్ ద బాడీ. అండ్ నెక్స్ట్ డిఫాల్ట్ గా ఇక్కడ 1.0512 into 10⁻³ అనేది ఉంది. (10⁻³ ఉంది కదండి, నేను దాన్ని -4కి సెట్ చేస్తాను. సో ఇక్కడ మీరు చెక్ చూస్తే ఇవ్వండి 5% మెషింగ్ మీకు అనిపిస్తుంది, చూసారా? దిస్ ఈజ్ కాల్డ్ ద ప్రోగ్రెస్. ఒకవేళ మీకు ఎక్కువ టైం అయిపోతుంది, బై డిఫాల్ట్ మీరు క్లిక్ చేస్తారని అనుకుంటే అక్కడ స్టాప్ చేశారనుకోండి, స్టాప్ అయిపోతుంది. సో నౌ యూ కుడ్ సీ హౌ మచ్ రిఫైన్డ్ ద మెష్ ఈజ్. మెష్ అనేది రిఫైన్ అయిందా ఎస్ లేదా? సార్, ఎస్ సార్, ఎస్ ఓకే, సార్. ఇక్కడ చూడండి, మీకు మరీ డౌట్ ఉంటే ఇక్కడ చూడండి, ఎలిమెంట్స్ ముందని ఉండేవి 120 ఎలిమెంట్స్ ఉండేవి, ఇప్పుడు 88,128 ఇన్ని ఎలిమెంట్స్ తయారయ్యాయి నోడ్స్. సో దిస్ ఈజ్ కాల్డ్ ద సైజింగ్ ఆఫ్ ఏ మెష్. మీరు మెష్ సైజింగ్ చేసిన కొద్దీ, మీరు రిఫైనల్ చేసే కొద్దీ మీ సొల్యూషన్ యొక్క యాక్యురసీ అనేది పెరుగుతుంది. ఓకే,
సొల్యూషన్ యొక్క యాక్యురసీ పెరగాలంటే యూ హ్యావ్ టు రిఫైన్ యువర్ మెష్, ద సేమ్ టైమ్ యూ హ్యావ్ టు గో ఫర్ ద సైజింగ్. కానీ ఊరకనే మీరు చేశారు అనుకోండి, టైం వేస్ట్ అంతే, ఇంకేం ఉండదు. మీరు పర్ఫెక్షన్ అనేది ఫైనల్లీ సెమిస్టర్ ఎగ్జామ్లో చూపించాలి, కానీ ఈ స్లిప్ టెస్ట్లో వీటిలో పర్ఫెక్షన్ చూపించారు అనుకోండి, టైం వేస్ట్ అంతే, రైట్? సో మీరు ఎక్కడ అంటే మీకు వచ్చిన రిజల్ట్ బాగా చూడాలి అని అనుకునేటప్పుడు ఇలాంటి సైజింగ్ మీరు చేసుకొని వెళ్తారు, రైట్? సో నెక్స్ట్ స్టాటిక్ స్ట్రక్చర్లోకి మీరు వెళ్ళి ఇక్కడ మీరు ఇన్సర్ట్ అని మీకు వెళ్తే ఇక్కడ చూడండి ఎన్ని కనిపిస్తాయో. యాక్సలరేషన్, స్టాండర్డ్ ఎర్త్ గ్రావిటీ, రొటేషనల్ వెలాసిటీ, రొటేషనల్ యాక్సలరేషన్, ఇవి అన్నీ కూడాను మీరు దేనికి ఏంటంటే ఎస్పెషల్లీ డామ్, డైనమిక్స్ ఆఫ్ మెషినరీ అనే సబ్జెక్ట్ మీకు ఒక ఐడియా ఉంది డిప్లొమాలో. గైరోస్కోపు, తర్వాత లింక్స్, కొన్ని మెకానిజమ్స్ అట్లాంటివి మీరు చేద్దాం అనుకునేటప్పుడు, ఓకే, లేకపోతే ఏరోడైనమిక్స్ స్ట్రక్చర్స్ అనేవి మీరు డిజైన్ చేసినప్పుడు ఇవి మీకు పనికి వస్తాయి. ఈ 4 ఎవరో చాట్ బాక్స్ లో రెస్పాండ్ అవుతున్నారు. ఓకే ఫైన్. ఓకే, ఇవన్నీ ఈ 4 కూడా ఎస్పెషల్లీ కపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డిజైన్ చేసేటప్పుడు, ఏరోడైనమిక్ స్ట్రక్చర్స్ డిజైన్ చేసేటప్పుడు, లేదా అనుకుంటే గైరోస్కోప్ లాంటివి డిజైన్ చేసేటప్పుడు, అట్లాంటివి ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, ఎస్పెషల్లీ వెహికల్ ట్రాన్స్మిషన్ సిస్టమ్స్ మీరు చేసేటప్పుడు అక్కడ ఇట్లాంటివి యూజ్ చేస్తాం. ప్రెజరు, హైడ్రోస్టాటిక్ ప్రెజరు, ఫోర్సు, రిమోట్ ఫోర్సు, బేరింగ్ లోడ్, బోల్ట్ పెనట్రేషను, బోల్ట్ ప్రిటెన్షను, ఇట్లాంటివన్నీ కూడాను జాయింట్స్ అనాలిసిస్ దగ్గర కూడా పనికొస్తాయి. మీకు జాయింట్స్ అనాలిసిస్ దగ్గర పనికొస్తాయి, ఈ బీమ్స్ అనాలిసిస్ దగ్గర పనికొస్తాయి, ఈ సింపుల్ లోడ్ అనాలిసిస్ దగ్గర కూడా పనికొస్తాయి మీకు. మూమెంట్, ఓకే, ఎస్పెషల్లీ మీరు ఒక సింప్లీ సపోర్టెడ్ బీమ్ అనేది చేసి ఆ బీమ్ మీద పాయింట్ లోడ్స్, యూనిఫామ్ వ్యారింగ్ లోడ్స్, యూనిఫామ్ డిస్ట్రిబ్యూటెడ్ లోడ్స్ అంటే యూడిఎల్, యూవిఎల్, ఓకే, పాయింట్ లోడ్, 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉంటాయి కదా మనకి. పాయింట్ లోడ్, యూడిఎల్, యూవిఎల్, ఈ 3 లోడ్స్ తో పాటు మూమెంట్స్ ఉంటాయి కొన్ని. కప్పుల్ అని చెప్పేసి ఒకటి ఉంటుంది, ఓకే. సో ఒక షెల్ఫ్ అనేది మీరు కట్టినప్పుడు, షెల్ఫ్ అనేది చేస్తే సెల్ఫ్ రొటేషన్ ఒకటి ఉంటుంది అనమాట, ఓకే, దాన్నే కప్పులు అంటారు. ఆ కప్పులు మీరు ఇవ్వాలనుకుంటే ఈ మూమెంట్ ఇవ్వాలి. తర్వాత లైన్ ప్రెషరు, ఎస్పెషల్లీ ఫ్లూయిడ్స్ డిజైన్ చేసేటప్పుడు, అంటే ఇప్పుడు ఒక ప్లేట్ ఉంది, ఆ ప్లేట్ మీద హనీ వెళ్తుందా లేదా అని మీరు చెక్ చేయాలి. హనీ ఎందుకు వెళ్ళాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫ్యాక్టరీలోని ఇప్పుడు లైన్ డేట్స్ ఎవడ ఉన్నాడు, ఆడ లైన్ హనీ అనేది యాక్చువల్గా ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఫ్యాక్టరీలోని ఈ జార్స్ లో మాన్యువల్ గా కాకుండా ఆటోమేటెడ్ ప్రొడక్షన్ అనేది చేద్దాం అనుకుందాం. ఆటోమేటెడ్ ప్రొడక్షన్, ఓకే, ఆటోమేటిక్ ప్రొడక్షన్ అయిన తర్వాత అది ఏం చేస్తాడు, పైప్స్ నుంచే ఆ హనీని పంపించి గ్లాస్ జార్స్ లో ఫిల్ చేయాలి. ఇది ఫిల్ చేయాలని అన్నప్పుడు అది మాన్యువల్ గా ఉంపితే ఎంత టైం పడుతుంది, అలా కాకుండా పైప్స్ నుంచి దాన్ని పంపించాలన్నప్పుడు హౌ మచ్ ఆఫ్ ప్రెజర్ దే యూజ్, ఓకే, బట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద విస్కాసిటీ ఆఫ్ ద ఫ్లూయిడ్ ఆల్సో. హనీ పక్కన పెట్టండి, సింపుల్ ఒక మెడికల్ డ్రగ్స్ ఉంటాయి కదా మీకు. డ్రగ్స్ అంటే అర్జున్ రెడ్డి డ్రగ్స్ కాదు, మీరు మెడిసిన్ చేస్తారు కదా డ్రగ్స్, అవి ఆ డ్రగ్స్ మీరు ఫిల్ చేయాలన్నా సరే యూ హ్యావ్ టు గో ఫర్ ద ఫ్లూయిడ్ అనాలిసిస్. ఆ ఫ్లూయిడ్ అనేది ఈ స్ట్రక్చర్ మీద వెళ్తుందా లేదా, అండ్ నెక్స్ట్ యూ గో ఫర్ ద లైన్ ప్రెషర్. దిస్ ఈస్ ద ఆప్షన్ వేర్ యూ హ్యావ్ టు గివ్. అండ్ నెక్స్ట్ థర్మల్ కండిషన్, simple, by the name itself you can understand where the temperature things are involved, where you could observe. And joint loads, ఓకే, జాయింట్లీ ఎక్కడెక్కడైతే మనం డిజైన్ చేస్తామో, నకుల్ జాయింట్, క్వార్టర్, అవన్నీ కనిపిస్తాయి కదా మీకు దిక్మాల జాయింట్లు అన్ని, ఆ జాయింట్ మీకు తెలిసినవి ఏవైతే ఉన్నాయో అవన్నిటి దగ్గర ఇవి అనాలిసిస్ చేస్తాం. అండ్ నెక్స్ట్ ఫిక్స్డ్ సపోర్ట్, డిస్ప్లేస్మెంట్, రిమోట్ డిస్ప్లేస్మెంట్, ఫ్రిక్షన్లెస్ డిస్ప్లేస్మెంట్, కంప్రెషన్ ఓన్లీ సపోర్ట్, ఓకే. ట్రసెస్ తయారు చేస్తాం, ట్రసెస్ దగ్గర ఇవన్నీ అప్లై అవుతాయి. బ్రిడ్జ్లు, స్ట్రస్ ఉంటాయో వాటి దగ్గర అవుతాయి ఇవి, ఇవన్నీ కూడా ట్రసెస్. బాబు మీకు స్ట్రక్చర్స్ ట్రసెస్ తెలుసు కదా నాయన, తెలిసేలా చెప్పండి, లేకపోతే దానికోసం వెళ్ళి ఇంకో క్లాస్ చెప్పాలి నేను. ట్రస్లు అంటే ఏంటి, స్ట్రక్చర్స్ అంటే ఏంటండి, తెలుసంటే తెలియదు అని చెప్పండి. ఫస్ట్ బీమ్స్ అయిపోయిన తర్వాత ట్రస్లు కూడా మీకు స్ట్రక్చర్స్ మీద అనలైజ్ చేయడం చెప్పాలి. మా చాట్ బాక్స్ రెస్పాండ్ అవ్వండి.
సార్ ట్రస్ మాకు తెలియదు అని అంటే ట్రస్ గురించి ఒక పోగంటే 20 నిమిషాలు చెప్తాను దాని గురించి. ఎందుకంటే బేసిక్ లేకుండా అడ్వాన్స్డ్ కోర్సులోకి వచ్చి ఏం చేయలేము. ఇప్పుడు ఒక నర్స్కి సిరంజ్ ఎక్కడ లోడ్ చేయడం రాంది, సిరంజ్ ఎలా పొడి చేస్తుంది. ఓకే, సో దీని తర్వాత డిఫరెంట్ లోడ్స్ చూడండి, మోషన్ లోడ్స్ ఇటువంటివన్నీ ఎవరో రెస్పాండ్ అయ్యారు. ఆ, సంతోషం. ట్రసెస్ గురించి తెలుసు, ఓకే మంచిది. ఓకే, సంతోషం. నా స్టూడెంట్స్కి ట్రస్సులు తెలుసు. ఓకే, ఇది చాలు. ఈ క్లాస్కి మాత్రం సంతోషం చాలు. సో నెక్స్ట్ థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనం ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం యాక్చువల్గా మనం డిఫరెంట్ మాడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని మనం తెలుసుకుంటాం. ఓకే, నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇప్పుడు దీన్ని సింప్లీ సపోర్టెడ్ బీమ్ కింద తయారు చేస్తాను. సింప్లీ సపోర్టెడ్ బీమ్ అని అంటే 2 ఎండ్స్ ఫిక్స్ అయ్యి ఉంటాయి. 2 ఎండ్స్ ఫిక్స్ అయ్యి ఉంటాయి. ఎక్కడ ఫిక్స్ చేయాలన్నది నేను డిసైడ్ చేస్తాను. ఓకే, సపోజ్ ఈ ఫేస్ లో ఫిక్స్ అయ్యాలనుకోండి, దెన్ యూ హ్యావ్ టు గో ఫర్ ఇది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అంటే ఫేస్ ని మాత్రమే సెలెక్ట్ చేయమనేసి. ఫేస్ కూడా ఇక్కడ మీకు ముందు చూస్తే బాడీ అంతా హైలైట్ అవుతుంది. ఇవన్నీ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు క్లిక్ చేస్తే మీకు డాటెడ్ లైన్స్ కనిపిస్తాయి, బాడీ మొత్తం కనిపిస్తుంది. ఇది అలా కాకుండా మీకు ఫేస్ ఒక్కటే సెలెక్ట్ చేయాలనుకుంటే ఇది అని చెప్పాను కదా, ఈ ఫేస్ సెలెక్ట్ చేస్తారు, ఇది క్లిక్ చేస్తారు, ఫిక్స్డ్ సపోర్ట్ ఇస్తే అది అసైన్ అయిపోయింది. సో ఆ ఎండ్లో ఫిక్స్డ్ సపోర్ట్ అనేది మీరు ఇచ్చారు. లేదా అలా కాకుండా మీరు ఓన్లీ నాకు అక్కడ నచ్చలేదు సార్, నేను అక్కడ ఇవ్వను సార్, నేను కిందనే ఇస్తాను సార్ అన్నారు అనుకోండి, ఇవ్వండి ఈ వెర్టెక్స్ ఏదైతే ఈ వెర్టెక్స్ తీసుకోండి, ఎడ్జ్ తీసుకోండి, ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేయండి. ఈ ఎడ్జ్ సెలెక్ట్ చేసి అక్కడ ఓహో డయాగ్నోస్టిక్ ఎర్రర్ అని అంటుంది. ఇప్పుడు క్లిక్ చేస్తే మళ్ళీ బ్యాక్కి వెళ్ళిపోతుంది. ఇది చూసారా, మన నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ ఇస్తే ఆన్సర్స్ కట్ అయ్యండి. ట్రాకర్ వెర్షన్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో నో ఇష్యూస్. ఓకే, ముందే అనుకున్నాం కదా అది హట్ అవుతుంది, బ్యాక్కి వెళ్ళిపోద్ది అనేసి. సో మోడలింగ్ కంప్లీట్ అయిపోయింది, సెటప్ దగ్గర మాత్రం ఆగిపోయింది. ఇది ఒకసారి చూద్దాం, ఎడిట్లో క్లిక్ చేసి అవుతుందో లేదో. ఓపెన్ అవుతుందో లేదో చూద్దాం. ఓపెన్ అయితే మీ అదృష్టమే, లేదనుకుంటే మళ్ళీ అంత వేగంగా ఓపెన్ అవ్వదు అది. సి guys, you could see this. గైస్ మీరు చూడండి మరి మోడల్ కూడా అయిపోయింది. బట్ సెటప్ దగ్గరికి వచ్చేసరికి దిస్ ఈజ్ వేర్ యూ విల్ గివ్ ద ఇన్పుట్స్. దేన్నైతే సాల్వ్ చేయమంటున్నారో ఆ సెటప్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ చేస్తుంది ఇది. ఓకే, మోడలింగ్ వరకు కూడా ప్రీ ప్రాసెసింగ్, సెటప్ అని దగ్గరికి వచ్చేసరికి ప్రాసెసింగ్, సొల్యూషన్ అనేది సరే ప్రాసెసింగ్, తర్వాత రిజల్ట్స్ అనేవి పోస్ట్ ప్రాసెసింగ్. ఓకే, ఇలా గుర్తుపెట్టుకుంటారు. తర్వాత మీకు ఎప్పుడైనా సరే చూడండి, మీకు ఇక్కడ ఆన్సర్స్ ఇక్కడ చూడండి, షో 3 మెసేజెస్ అని కనిపిస్తుంది. ఇక అబ్జర్వ్ ఇక చూడగలుగుతున్నారా? చూడండి ఇక్కడ 3 మెసేజెస్ ఏవైతే ఉన్నాయో షో 3 మెసేజెస్ ఏవైతే ఉన్నాయో కనిపిస్తున్నాయి కదండి, కనిపిస్తున్నాయి కదా 3 మెసేజెస్. షో 3 మెసేజెస్ అని కనిపిస్తుంది కదా. ఎవరో ఒకరు రెస్పాండ్ అవ్వండి. రవి నువ్వే బాగా రెస్పాండ్ అవుతున్నావు, రెస్పాండ్ కనిపిస్తుందా లేదనేది నేను హైలైట్ చేశాను, ఇక్కడ మార్క్ చేశాను. కనిపిస్తుంది సార్. ఓకే ఫైన్, ఓకే థ్యాంక్ యూ. సో ఇక్కడ మీకు ఎప్పుడైతే ఇలా 3 కనిపించాయో, మీరు ఎప్పుడైనా సరే ఎర్రర్స్ ని మీరు చూద్దామని అనుకుంటే ఇప్పుడు చెక్ దిస్. షో 3 మెసేజ్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చూడండి, అనేబుల్ టు ఎడిట్ సెటప్ వార్నింగ్. ఇది అనేబుల్ టు అప్టైన్ లింక్ ఎన్వైరన్మెంట్ ఐడీస్, అనేబుల్ టు గెట్ జనరేట్ ఇన్పుట్ ఫైల్, అనేబుల్ టు గెట్ ఎన్వైరన్మెంట్. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ మీకు వస్తే మీరు దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అంటే, ఫస్ట్ థింగ్ మీరు అసలు ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేయగానే దాన్ని సేవ్ చేసేసుకోండి. నేను జనరల్ జస్ట్ సేవ్ చేయగానే చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నాను, మీరు సేవ్ చేసేయండి. మీరు సేవ్ చేసిన తర్వాత ఇది నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు క్లోజ్ చేసి మీరు ఓపెన్ చేస్తే మీరు ఎక్కడికైతే అది ఆగిందో మళ్ళీ అక్కడ ఓపెన్ అయిపోతుంది. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి.
యూజువల్లీ క్రాకెడ్ వెర్షన్స్ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం ఇంకో దగ్గర ఎక్కడ వస్తాయంటే ఇంక ప్రాబ్లము, సీ డ్రైవ్లో ఎనఫ్ స్పేస్ అనేది లేదు అనుకోండి, ఆబ్వియస్లీ ద సేమ్ కైండ్ ఆఫ్ ప్రాబ్లం విల్ అరైజ్. ఎందుకనంటే ఇప్పుడు మీరు అనాలిసిస్ అనేది మీరు చేసే ముందు, అంటే మీకు చేసే ముందు మీకు ఎన్ని మాడ్యూల్స్ కనిపిస్తున్నాయి? ఫోర్సు, ప్రెషరు, ఇన్ఫ్లేషను, దాని తర్వాత జాయింట్ లోడ్స్, తర్వాత హైడ్రోస్టాటిక్ లోడ్స్, సిలిండ్రికల్ సపోర్ట్స్, ఇలా ఇన్ని కనిపిస్తున్నాయి మీకు. సో ఇవన్నీ మీరు ఎప్పుడైనా క్లిక్ చేస్తారేమో, మీరు ఒకవేళ దాని గురించి మీరు వర్కౌట్ చేయాలేమో అని చెప్పి ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది అంటే బై డిఫాల్ట్ ఇంత ప్యాకెట్ డేటా అనేది మీ హార్డ్ డిస్క్ లో అసైన్ చేసేస్తుంది. సమ్ ప్యాకెట్ డేటా ఇట్ విల్ అసైన్. మీరు అసైన్ అయితే మీరంటే జస్ట్ మీరు యాక్చువల్ మీరు చేస్తే, మీరు ఏదైనా చేశారనుకోండి, మీరు చేస్తే కొంత డేటా అనేది యూజ్ చేసుకుంటుంది. సపోజ్ ఒక 30 MB ఇచ్చేసింది, అది మీరు 10 MB యూజ్ చేసుకుని ఆ 10 MB యూజ్ చేసుకొని నెక్స్ట్ 20 MB యాన్సిస్ కోసం అది రిజర్వ్ చేసుకుంటుంది. ఆ స్పేస్ యాన్సిస్ కోసం రిజర్వ్ చేసుకుంటూ వెళ్తుంది. సో నెక్స్ట్ ఒక 40 MB అవసరం అనుకోండి, డైనమిక్ గా ఈ 20 రిమైనింగ్ 20 ప్లస్ నెక్స్ట్ 20 ఆ 40 MB అది అసైన్ చేసుకుంటూ వెళ్తుంది. ఇలా ఈ మిక్స్డ్ ఎలాగ ఏవైతే కొన్ని ప్యాకెట్స్ అనేవి మిగిలిపోతాయో, ఓకే, ఇట్లాంటివి ఇలా మిగిలిపోయిన తర్వాత డేటాని కొంచెం రిజర్వ్ చేసుకుని ఉంచడం వల్ల ఇంకో దానికి అది పనికి రాకపోవడం, ఇంకో టెంపరీ ఫైల్స్ క్రియేట్ చేయలేకపోవడం, వీటి వల్ల మనకి హ్యాంగ్ అనేది అయిపోతుంది. ఒక పర్సన్ని మనం ఎందుకంటే మనం ఒక పని చెప్తామని చెప్పేసి హోల్డ్ చేసాం అనుకోండి, మిగతా పనులు వాళ్ళు ఎలా అయితే చేయలేరో ద సేమ్ థింగ్ హ్యాపెన్. మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలని అంటే, సింపుల్ ఎగ్జాంపుల్ నాకు ఇది చూడండి, పవన్ కళ్యాణ్ సినిమాలు చూడండి. పవన్ కళ్యాణ్ సినిమా చెప్తాను ఒప్పుకున్నవి. ఓజీ అనే మూవీకి సుజిత్ తోని వర్క్ చేయించడానికి కూర్చోబెట్టారు. ఓకే, సో ఓజీ మూవీ కంప్లీట్ అయ్యేంత వరకు తను ఇంకో వర్క్ వెళ్ళలేడు. ఇక్కడ ఓజీ మూవీ పవన్ కళ్యాణ్ డేట్స్ ఇచ్చేంత వరకు కూడాను ఓజీ మూవీని కంప్లీట్ చేయలేడు. సో హౌ దిస్ హ్యాపెన్స్, ద సేమ్ థింగ్ విల్ హ్యాపెన్ ఇన్ ద ANSYS డేటా అలాట్మెంట్ ఆల్సో. ఓకే, సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీకు హ్యాంగ్ అనేది అయిపోతుంటుంది. మీరు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవ్వకుండా ఉండాలనుకుంటే ఐదర్ యూ హ్యావ్ టు సెలెక్ట్ ద గుడ్ స్పేస్ విత్ ఇన్ యువర్ కంప్యూటర్ ఆర్ యూ హ్యావ్ టు గో ఫర్ ద లైసెన్స్డ్ వర్షన్స్. ఓకే, లైసెన్స్డ్ వర్షన్ మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోండి, ఇట్స్ అప్ టు యూ. అండ్ లేదు స్టూడెంట్ వర్షన్లో అన్ని సాధించేస్తాం అనుకుంటే దట్స్ ఆల్సో అప్ టు యూ. క్రాక్డ్ వర్షన్స్ అనేది మేము దేనికి యూజ్ చేస్తామనంటే, యూజువల్లీ స్టూడెంట్కి అంతకు మించి చెప్పాల్సిన పని లేదు, అట్ ద సేమ్ టైం రీసెర్చ్ ఓరియంటెడ్ కొంచెం చేసుకుంటాం కాబట్టి క్రాక్డ్ వర్షన్స్ యూజ్ చేస్తాం. రైట్, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ క్లాస్. నేను స్క్రీన్ షేరింగ్ అనేది స్టాప్ చేస్తున్నాను. ఓకే, ఇంకా 2 minutes ఉంది. ఇఫ్ ఎనీవన్ వాంట్స్ టు ఇంటరాక్ట్ విత్ మీ యూ కుడ్ ఇంటరాక్ట్. నెక్స్ట్ క్లాస్లో దాంతోనే స్టార్ట్ చేద్దాం. అండ్ సత్యనారాయణ నెక్స్ట్ వీక్ బాబు, మేబీ నెక్స్ట్ వీక్ ముగ్గులింగం వస్తాను, అప్పుడు కలుద్దాం. ఓకే సార్. ఓకే, సో నెక్స్ట్ ఇంకెవరైనా ఇఫ్ యూ వాంట్ టు రెస్పాండ్ యూ కుడ్ ప్లీజ్ రెస్పాండ్ అయ్యో. అంటే మీరు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. 1 minute టైం ఉంది మనకి. సో మీకు ఇప్పుడు ఏమైనా డౌట్స్ అరైజ్ అవ్వకపోతే రేపటి క్లాస్, ఈ రోజు సాయంత్రం కూడా క్లాస్ ఉండదు, రేపే క్లాస్ ఉంటుంది. సో 7 classes కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ముందు బ్యాచ్ వాళ్ళకి మిమ్మల్ని కలుపుతాము. సో కలిపేసి అందరికీ కూడాను ఒకే దగ్గర చెప్పడానికి ట్రై చేస్తాం. సో నో ఇష్యూస్, విల్ ట్రై ఫర్ ద బెస్ట్. ఓకే, సో ఇఫ్ ఎనీవన్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ మీ యూ కుడ్ ఇంటరాక్ట్, ఎల్స్ మనం నెక్స్ట్ క్లాస్ ఇంటరాక్ట్ అవుదాం. ఏమైనా డౌట్స్ ఉంటే నోట్ చేసి ఉంచండి. హౌ Ravi asked me about the installation. So in the same manner, we'll go discuss the doubts within the first 15 minutes or 10 minutes. Okay, so no issues. So that's all guys. Very much thanks for your time. నిన్నట్లా క్లమ్జీ అవ్వకుండా ఈరోజు లాస్ట్ చిన్న ట్విస్ట్ ఇచ్చింది, కానీ ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ ఇన్ టుడే క్లాస్. ఓకే, సో బీ లైక్ దిస్ అండ్ అటెంటివ్గా ఉండండి. సో బెటర్గా నేర్చుకోండి. నన్ను ఏమైనా డౌట్స్ అడిగి నేను కూడా కొత్త విషయాలు నేర్చుకోవాలా మీరు నన్ను ఎంకరేజ్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హ్యావ్ ఎ నైస్ డే. బై బై.